ఫ్రెండ్స్, ఇదొక మామూలు న్యూస్ కాదు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచాన్నే మార్చేసే సంచలనం. సోషల్ మీడియాలో మీరు వింటున్నది నిజమే. నెట్ఫ్లిక్స్ మన వార్నర్ బ్రదర్స్ని కొనేసింది. అవును, హ్యారీ పాటర్, బ్యాట్మ్యాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ ఇకపై నెట్ఫ్లిక్స్ సొంతం. మొన్న డిసెంబర్ 5న $82.7 బిలియన్, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్ని అనౌన్స్ చేశారు. అసలీ డీల్లో నెట్ఫ్లిక్స్కి ఏం వస్తోంది, ఏం రావట్లేదు, దీనివల్ల మన సబ్స్క్రిప్షన్ రేట్లు పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చూద్దాం. నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ దగ్గర ఉన్న ప్రతీదీ కొనలేదు. వాళ్ళు చాలా తెలివిగా మంచి ముక్కలు అంటే క్రీమీ లేయర్ మాత్రమే ఎంచుకున్నారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ అంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్న సినిమా స్టూడియో. HBO అండ్ HBO మ్యాక్స్ ప్రపంచంలోనే బెస్ట్ వెబ్ సిరీస్లు తీసే ప్లాట్ఫామ్. ది IP లైబ్రరీ. DC కామిక్స్ అంటే బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్, వండర్ ఉమెన్, హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఫ్రెండ్స్ ఇవన్నీ నెట్ఫ్లిక్స్ చేతికి వచ్చేశాయి. మరి నెట్ఫ్లిక్స్కి ఏం రావట్లేదు? వార్నర్ బ్రదర్స్ దగ్గర ఉన్న కేబుల్ టీవీ ఛానల్స్ని నెట్ఫ్లిక్స్కి ఇవ్వట్లేదు. వీటిని విడదీసి డిస్కవరీ గ్లోబల్ అనే కొత్త కంపెనీగా మారుస్తున్నారు. నెట్ఫ్లిక్స్కి కేవలం సినిమాలు, సిరీస్లు మాత్రమే కావాలి, న్యూస్ ఛానల్స్ వద్దు అని క్లియర్గా చెప్పేసింది. మీకు డౌట్ రావచ్చు, నెట్ఫ్లిక్స్కి ఇప్పటికే కోట్లాది మంది యూజర్లున్నారు కదా, ఎంత ఖర్చు పెట్టి ఎందుకు కొనాలి? దీనికి 2 ప్రధాన కారణాలు: ఆస్కర్ అండ్ లెగసీ. నెట్ఫ్లిక్స్ దగ్గర డబ్బుంది కానీ చరిత్ర లేదు. వాళ్లు ఎన్ని సినిమాలు తీసినా వార్నర్ బ్రదర్స్ లాంటి 100 ఏళ్ల బ్రాండ్ ఇమేజ్ రాలేదు. ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ని కొనడం ద్వారా ఆ 100 ఏళ్ల చరిత్రని తన ఖాతాలో వేసుకుంది. ఫ్రాంచైజీల కోసం డిజ్నీ దగ్గర మార్వెల్, స్టార్ వార్స్ ఉన్నాయి. మరి నెట్ఫ్లిక్స్ దగ్గరేముంది? స్ట్రేంజర్ థింగ్స్ తప్ప పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు DC యూనివర్స్, హ్యారీ పాటర్ రావడం వల్ల నెట్ఫ్లిక్స్ కూడా డిజ్నీతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే పెద్దగా ఎదిగిపోయింది. అయితే ఈ డీల్ అనౌన్స్ చేశారు కానీ ఇది పూర్తవ్వడానికి 2026 వరకు టైం పడుతుంది. ఎందుకంటే ఇది మోనోపోలీ అంటే ఏకాధిపత్యం అవుతుందేమో అని అమెరికా ప్రభుత్వం భయపడుతోంది. స్ట్రీమింగ్లో ఇప్పటికే కింగ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు HBOని కూడా కలిపేసుకుంటే ఇక పోటీనే ఉండదు. మిగతా యాప్స్ అన్నీ మూసుకోవాల్సిందేనా అని ప్రశ్నలొస్తున్నాయి. సో కోర్టులు, ప్రభుత్వాల పర్మిషన్లు రావడానికి టైం పడుతుంది. ఫైనల్గా సామాన్య ప్రేక్షకుడిగా మనకేంటి లాభం, నష్టం? గుడ్ న్యూస్, మనం హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కోసం ఒక యాప్, స్ట్రేంజర్ థింగ్స్ కోసం ఇంకో యాప్ వాడక్కర్లేదు. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. బ్యాడ్ న్యూస్, మోనోపాలీ వస్తే రేట్లు పెరుగుతాయి. కాంపిటీషన్ లేకపోతే నెట్ఫ్లిక్స్ ఎంత చెప్తే మనమంత కట్టాల్సిందే. ఫ్యూచర్లో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు పెరిగే ఛాన్స్ గట్టిగా ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్ సినిమాలు నెట్ఫ్లిక్స్లో వస్తే బాగుంటుందా, లేక దీనివల్ల టికెట్ రేట్లు, సబ్స్క్రిప్షన్ రేట్లు పెరుగుతాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.